దేవుడు ఉన్నాడు అని వాదించే ఫిలాసఫర్స్ ఒక్కసారి ఈ విశ్వాన్నంతటిని గమనించమని వారు పిలుపునిచ్చారు. దేవుడు ఉన్నాడు అని వాదించే ఫిలాసఫర్స్ ప్రపంచ ప్రజలందరినీ కూడా ఒక్కసారి మనం ఉంటున్నటువంటి ఈ విశ్వం అంతటిని అబ్జర్వ్ చేయండి, జనరల్గా గమనించండి. గమనిస్తే ఈ విశ్వం అంతటిలో ఒక ఆర్డర్ కనబడుతుంది, క్రమం. ఈ విశ్వం అంతా డిజార్డర్గా ఉందా, ఆర్డర్లో ఉందా? మీకేమనిపిస్తుందో చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆర్డర్గా లేదు. ఈ విశ్వంలో ఉండేటువంటి ఈ కార్యాలు, విశ్వపు పనులు, అంతెందుకు మనం ఉంటున్న సూర్యుడు, మనం ఉంటున్నటువంటి సౌర కుటుంబం, ఈ సౌర కుటుంబంలో చూస్తే ఎంత అద్భుతమైనటువంటి క్రమమైన పద్ధతిలో ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. రేపు కలుద్దామండి అని అంటా నేను, అంతే అనాలి. ఒకవేళ సూర్యుడు వస్తే రేపు కలుద్దామండి అని ఎవడన్నాడు? ఏ పిచ్చోడు అన్నాడు. ఒకవేళ సూర్యుడు వస్తే అని అంటామా? ఒకవేళ సూర్యుడు రావడం ఏంటి? సూర్యుడు వస్తాడు. వస్తామని చెప్పిన మనం రం. ఈ సర్వ విశ్వములో, సర్వ సృష్టిలో ఒక ఆర్డర్ కనబడుతుంటుంది, ఆర్డర్లీ ఫామ్. ఈ విశ్వానికి రూపం ఉంది, ఆ రూపములో క్రమం ఉంది, ఆర్డర్. ఆ ఆర్డర్లో ఏ కాలంలో ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే. మన దేశంలో ఏ కాలం? వేసవి కాలం, తర్వాత వర్షాకాలం, తర్వాత చలికాలం. ఇది తరతరాలుగా చరిత్ర అంతటిలో క్రమము తప్పకుండా జరుగుతున్నటువంటి విశ్వక్రమం. ఈ తత్వజ్ఞానులు ప్రపంచాన్ని ప్రశ్నించింది. ఎవరైతే దేవుడు లేడు అని నమ్మేవారు ఉన్నారో, ఎవరైతే దేవుడు లేడు అని వాదించేవారు ఉన్నారో, వాళ్ళ ముందు వాళ్ళు ప్రజెంట్ చేసిన ఒక ట్రెడిషనల్ ప్రూఫ్ ఇది. ఈ విశ్వానికి రూపం ఎలా వచ్చింది, ఆ రూపము కలిగిన విశ్వానికి క్రమం ఎలా వచ్చింది, ఆ క్రమం అన్నది ఎవరు పెట్టకుండానే వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు ఫిలాసఫర్స్. ఇట్స్ ఎ ట్రెడిషనల్ ఆర్గ్యుమెంట్. దేవుడు ఉన్నాడు అని నిరూపించడానికి. మనకు తెలిసిన వేసవి, మనకు తెలిసిన వర్షాకాలం, మనకు తెలిసిన చలికాలం గురించి, శీతాకాలం గురించి నేను చెప్పాను. అలా ఆలోచించుకుంటూ పోతే ఈ విశ్వం అంతటిలో మనం నివసించే భూమి మీద కూడా ఒక ఆర్డర్ నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. కొన్నిటిని మనము గుర్తిస్తున్నాం, కొన్నిటిని మనం గుర్తించట్లేదు, కొన్నిటిని సులభంగా క్యాచ్ చేయగలుగుతున్నాం, కొన్నిటిని మనం ఆలోచించడానికి ఎప్పుడు కూడా మనము అంతవరకు వెళ్ళలేదు. మన జీవితం అంతా మనకు తెలియకుండానే ఒక ఆర్డర్ అనేటువంటి, ఒక క్రమం అనేటువంటి ఒక వ్యవస్థలో మన బతుకులు సాగుతున్నాయి. మనం ప్రయత్నం చేస్తే వేసవి కాలం రాదు, ఆ వచ్చిన వేసవి కాలంలో మనం బతకాలి, అంతే. మనమేదో చేస్తే శీతకాలం రాదు, ఆ వచ్చిన కాలంలో మనం బతకాలి. మనమేదో చేస్తే వర్షాలు రావు, ఆ వర్షాలు వచ్చే కాలంలో మనం బతకాలి. అంటే మనం బతుకుతున్నది మన ప్రమేయము లేకుండా ఉన్న ఒక క్రమమైన వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అవును, మనం ప్రయత్నం చేస్తే పగలు వస్తుందా? మనం ప్రయత్నం చేస్తే రాత్రి వస్తుందా? వచ్చిన పగల్లో మనం బతుకుతున్నామా? వచ్చిన రాత్రిలో మనం బ్రతుకుతున్నామా? ఎవరు ఏర్పరిచిన రాత్రిది, ఎవరు ఏర్పరిచిన పగలిది? సృష్టికర్త దేవుడు. ప్రపంచంలో ఎవడైనా దీనికి తలదించాల్సిందే, ఈ ఆర్గ్యుమెంట్కి. రాత్రి 9 అయింది, కొడుకు ఇంకా ఇంటికి రాలేదు. ఏం మాట్లాడుకుంటారు ఇంట్లో వాళ్ళు? 9 అయినా వాడు ఇంకా రాలేదు. మాట్లాడుకోరు. రాత్రి 9 అయినా వాడిగా ఇంటికి రాలేదు. నేను అడుగుతున్నాను, ఎందుకు రావాలి? ఈ ప్రశ్న పగలు అడగలేదే మీరు? ఈ ప్రశ్న పగలు కూడా 9 అయింది. పగటి వేళ 9 గంటలకు బిడ్డ గురించిన టెన్షన్ లేదు, రాత్రి 9 అయ్యేసరికి బిడ్డ గురించిన టెన్షన్ మొదలైంది. నేను అందరిని అడుగుతున్నాను, రాత్రి 9 అయినా వాడిగా ఇంటికి రాకపోవడం ఏంటి? రాత్రి 10 అయినా వాడి ఇంటికి రాకపోవడం ఏంటి? ఏమిటి ప్రశ్నలు? ఎందుకు వస్తున్నాయి మనకి ప్రశ్నలు? తెలియకుండానే మనము ఒక క్రమాన్ని అంగీకరిస్తున్నాం. ఏమని? రాత్రి అయ్యేసరికి ప్రతి ప్రాణి గూటికి చేరాలి. క్రమం. ఏ ప్రభుత్వం పెట్టింది రూల్? రాత్రి అయ్యేసరికి అందరు కుటుంబీకులు ఇంటికి వచ్చేయాలి. ఏ ప్రభుత్వం పెట్టింది? ఎవరు చెప్పారు? ఎవరు చెబితే ఈ జ్ఞానం మనకు వచ్చింది? 12 అయింది, పడుకోరా అంటాం. మధ్యాహ్నం కూడా 12 అవుతుంది, అప్పుడు ఎందుకన్నా మీ మాట? రాత్రి 12కి ఎందుకు ఈ మాట అప్లై అవుతుంది? 12 అవుతుంది, మీకు ఏమైనా తెలివి ఉందా లేదా? పడుకోరా అంటే అర్థం ఏంటి? రాత్రి పడుకోవాలి. క్రమం. 9 అయినా వాడింగా లేవట్లేదు, 9 అయినా వాడింగా లేవట్లేదు. ఎందుకు లేవాలి? అర్థం లేదన్నమాట. రాత్రి 12 అయ్యేసరికి పడుకోవాలి. ఉదయం 9 అవ్వగానే బుద్ధి ఉందా లేదా? పశువులాగా నిద్రపోతున్నాం. పగలు లేవాలి, రాత్రి పడుకోవాలి. ఏ స్కూల్లో చెప్పారు ఈ మాట? ఏ టెక్స్ట్ బుక్లో ఉంది ఇది? ఏ సిలబస్లో ఉంది? ఏ యూనివర్సిటీలో మనం నేర్చుకున్నటువంటి మాట ఇది? సహజ క్రమం, ఈ న్యాచురల్ ఆర్డర్.